నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చౌట భీమవరం గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళకు 5 సెంట్ల ఇంటి స్థలం ఉంది. ఈ స్థలంలో ఎలాంటి దారి లేదని రెవెన్యూ అధికారులు ధృవీకరించారు. దారి లేకపోయినా మాకు రోడ్డొద్దని, అది మా సొంత స్థలమని చెప్తున్నా వినకుండా సర్పంచ్ లక్ష్మీ నరసయ్య రోడ్డేస్తారని మా ఇంటిపైకి దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని బెదిరించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ సీసీ రోడ్డు వల్ల ఎవరికి ఉపయోగం లేకపోయినా ప్రజా ప్రయోజనాల కోసం నేను రోడ్డేస్తారని మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ప్రజా ప్రయోజనాల కోసమైతే నా 5 సెంట్ల ఇంటి స్థలాన్ని వదులుకుంటారని మహిళ తెలిపింది. నేను ఇంటి స్థలం వదులుకున్నందుకు బదులుగా సర్పంచ్ గారు ఆధీనంలో ఉన్న వ్యవసాయ భూమి కొంత నాకు కేటాయిస్తే మా కుటుంబాన్ని ఆదుకున్న వారు అవుతారని తెలిపింది. సర్పంచ్ లక్ష్మీ నరసయ్య మరియు భార్య పేరు మీద 10 ఎకరాల ప్రభుత్వ భూమి వారి ఆధీనంలో ఉంది. అందులో 5 ఎకరాలు నాకు కేటాయిస్తే నేను వ్యవసాయం చేసుకుని జీవనం సాగించుకుంటానని ఎంఆర్ఓతో పాటు ఆర్డీఓకి అర్జీ ఇచ్చినట్లుగా సదరు మహిళ తెలిపింది. నా పేరు లక్ష్మి, చౌటభీమవరం గ్రామంలో నివసిస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా నేను చౌటభీమవరం గ్రామంలో నివసిస్తున్నాను. మాకు ఆ చౌటభీమవరం గ్రామంలో 30 అంకణాల స్థలం ఉంది. అది 30 సంవత్సరాల క్రితం మేము కొనుక్కున్నాము. అది మా నాన్నగారు బతుకున్నప్పుడు వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని మాకు అక్కడ చోటు ఉంది. దాన్ని ఇప్పుడు గ్రామ సర్పంచ్ అయినటువంటి మాదాల లక్ష్మీ నరసయ్య గారు ఇప్పుడు దాంట్లో అమానుషంగా మమ్మల్ని దౌర్జన్యం చేసి రోడ్డు పోయాలని చూస్తున్నారు. మేము ఎస్ఐ దగ్గర కూడా కంప్లైంట్ పెట్టున్నాము. ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కంప్లైంట్ పెట్టున్నాము. రెవెన్యూ వాళ్ళకి అన్ని ఇచ్చున్నాము. మొత్తం ఆర్డీఓ మేడం దగ్గర కూడా కంప్లైంట్ పెట్టున్నాము. కానీ వాళ్ళు మాకు ఎటువంటి న్యాయం చేస్తామంటున్నా కూడా వీళ్ళు అధికారపూర్వకంగా వెళ్ళేసి వాళ్ళ దగ్గర ఏదో చెప్పేసి మామూలుగా మాకు న్యాయం జరగకుండా చేస్తున్నారు. ప్రతిసారి వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి అనవసరమైన గొడవలు ఇష్యూ చేసి రోడ్డుకి కంపేసుకున్నా తీసేస్తున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. నేను చూపించే డాక్యుమెంట్స్ ఫేక్ అంటున్నారు. మామూలుగా రాపించుకున్న బాండ్ పేపర్లు చెల్లవంటున్నారు. మేము రెవెన్యూ ఆఫీస్లో మామూలుగా ఇట్లాగా రెవెన్యూ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఎంఆర్ఓ గారికి సమాచార లెటర్ పెట్టుకొని మేము కొన్న వ్యక్తి దగ్గర చిరవణ వెంకయ్య 185 సర్వే నెంబర్లు 5 సెంట్లు అని తీసినా కూడా అది కూడా చెల్లదు, అది క్యాన్సిల్ చేసేసేయమని చెప్పేసి ఆర్డీఓ మేడం దగ్గరికి అర్జీలు పెట్టున్నారు. మాకు ఎక్కడా న్యాయం అనేది చేయనీయకుండా ఆపుతున్నారు. మామూలుగా ఇప్పుడు సర్వే రెవెన్యూ వాళ్ళందరూ వచ్చి ఎంఆర్ఓ గారు వచ్చి అక్కడ పరిశీలించి గ్రామస్తులందరినీ అడిగి నా దగ్గర ఉండే కాగితాలు చూసి సర్వేర్ గారిని పంపించి అక్కడ కొలిపించిన తర్వాత కూడా ఒక సర్వేర్ నాకు మామూలుగా అక్కడ అమ్మాయి అర్జీదారుల ప్రకారం అక్కడ చూపించిన స్థలమే ఉందని చెప్పి నాకు ఒక కాగితం ఇచ్చిన తర్వాత కూడా నేను కంపగొట్టుకుంటున్నా కూడా దాంట్లో ఉండే క్లీన్ చేసుకుంటున్నా కూడా దౌర్జన్యం చేసేసి ఆడోళ్ళని తోసేసి ఎలా అంటే అలా ప్రవర్తిస్తున్నాడు. ఇలా ఎందుకు చేస్తున్నాడో మాకైతే అర్థం కావట్లేదు. సర్పంచ్ గా నాకు రోడ్డు పోసే హక్కు లేదా అని అంటున్నాడే గానీ అక్కడ రోడ్డు ఉందని మాత్రం ఎక్కడ ఏ విధమైన పేపర్ పూర్వకంగా మాత్రం తీసుకురావట్లేదు. అక్కడ కాలిబాట కూడా లేనటువంటి ప్రదేశంలో రోడ్డు పోయాలని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు, మమ్మల్ని బెదిరిస్తున్నాడు. లేస్తే ప్రభుత్వ భూమి అంటున్నాడు. వాళ్ళ దగ్గర ఉండే ప్రభుత్వ భూములు మొత్తం గవర్నమెంట్ గాని స్వాధీనం చేస్తే నేను కూడా నా దగ్గర ఉండే నాది ప్రభుత్వ భూమి అని తేలిన తర్వాతే నేను గవర్నమెంట్ కి ఆ భూమి కూడా ఆ స్థలం కూడా స్వాధీనం చేసేస్తాను. అది ఆఫీస్ లో నాకు సమాచార పత్రం ద్వారా నాకు ఎంఆర్ఓ గారు సబ్మిట్ చేసిన చిరవణ వెంకయ్య పేరు మీద 180 సర్వే నెంబర్లో 5 అంకణాల స్థలం ఉందని నాకు ఎంఆర్ఓ గారు ఇచ్చారు. ప్లస్ ఇది నేను అతని దగ్గర రాపించుకున్న బాండ్ పేపరు, ప్లస్ ఇది సర్వేర్ గారు వచ్చి మాకు ఇక్కడ మా స్థలం మేము పెట్టుకున్న అర్జీ ప్రకారం మాకు వచ్చి కొలిచిచ్చిన పేపరు, ఇవన్నీ కూడా చల్లవని మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. గోడలో కూడా 2 అడుగులు మాదే ఉంది సార్, మాదే ఉంది 2 అడుగులు ఖాళీ గోడలో. రోడ్డే లేదు. 35 సంవత్సరాలు కొలిస్తే సర్వేర్ వచ్చి మాదే తగ్గుతుంది. ఇంకా